ఈరోజు వంకాయ పచ్చెనపప్పు వండాను. ఎప్పుడు ఇవే ఎందుకు వండుతానంటే లైక్ నాకు ఇవే తింటా, నాకు ఇవే కంఫర్ట్ అనిపిస్తుంది వండడానికి. కెమెరా ఎట్లా ఉంది? ఒకసారి తినేసా పెట్టుకోండి, ఇది సెకండ్ టైం పెట్టుకున్నాం మళ్ళీ. వంకాయ ముక్క, పచ్చెనపప్పు, కరివేపాకు, కాలుతుంది ప్లేట్. నాకు వేడివేడిగా తింటేనే ఇష్టం. నేను కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే అవి సినిమా చూస్తున్నాడు ప్లస్ పని చేసుకుంటున్నాడు. ఇంకా పచ్చిమిర్చి ఇలా చీరి వేస్తా కానీ తినను, మంట. ఆయిల్ ఎక్కువ వేస్తా. ఒకసారి వేసాను, కూర వండేంతసేపు ఆయిల్ కనబడకపోతే వేస్తూనే ఉంటా. ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా బట్టలు ఉతకలేదు, ఎందుకంటే వెదర్ ఎండే లేదు. నిన్న ఎండ ఉండే కానీ మబ్బు కూడా ఉందని ఉతకల. ఇప్పుడు క్లారిటీ వచ్చింది వీడియో. వాటర్ తాగడానికి అమ్మగాడికి క్యారేజ్. ఆల్రెడీ రైస్ పెట్టి తను ఏం పీసెస్ తిందు, ఊరికి ఉత్త గ్రేవీ వేసాం. చూబి అమ్మ క్యారెట్ చూబి. ఓ పిచ్చోడా, ఇక్కడికి వచ్చి పెట్టచ్చు కదా. చిన్న పాపకి ఇంత క్యారేజ్ కొనుక్కొచ్చాడు చూడు. ఓకే, క్యారేజ్ మీద మళ్ళీ పరిణీత అని రాశాను. అప్పుడే ఇచ్చేస్తావా? 12 కాలేదుగా. సరే సరే. నిన్న కాసేపు ఆడుకుంది బయట. చిన్నగా 2 లైట్లు ఒకేసారి బంద్ చేస్తున్నావు, స్విచ్లన్నీ పోతున్నాయి.
పిల్లలు పెద్దగా అయ్యే కొందికి బాధ్యతలు పెరుగుతాయి కదా. అంతకుముందు ఓన్లీ టిఫిన్ ఇచ్చి పంపించేవాళ్ళు, మధ్యాహ్నానికి వచ్చేసేది. ఇప్పుడు ఈవినింగ్ 3:40 ఈవినింగ్. కొద్దిగా నువ్వు వచ్చిన తర్వాత కొద్దిగా షూస్ ర్యాక్ క్లీన్ చేయవా ప్లీజ్. ఫుడ్లో అంతా పడుతుంది, ఆ చెత్త చేతులు వద్దు. ఫుడ్ ఇచ్చేసాక చెయ్యి వచ్చాక. తర్వాత పాప ర్యాక్లో చిన్న సైజు షూస్ అన్నీ పక్కన పెట్టాయి. వెదర్ చాలా బాగుంది, చల్లగా ఉంది. నక్లెస్ రోడ్ వెళ్తే భలే ఉంటుంది కదా. అవును, మా ఆయన అడుగుదా, ఆయన ఏం తినలేడుగా. అవి నక్లెస్ రోడ్ వెళ్దామా, నక్లెస్ రోడ్ వెళ్దామా, నక్లెస్ రోడ్, నక్లెస్ రోడ్ వెళ్దామా లేదా. ఇలాంటి వెదర్లో చల్లగా బైక్ మీద తిరగాలని ఇష్టం. అయితే ఇప్పుడు ఎందుకు 4 o'clock అమ్మాయిని తీసుకుని వెళ్తే బాగానే ఉంటుంది. వంకాయను పచ్చిమిరకాయ తింటే తినలే. ఇష్టమైన కూర ఉంటే ఇట్లా తినాలి. బయట బిర్యానీ తినను, బికాస్ ఫ్రెష్ ఉంటుంది తింటా. ఫ్రెష్ ఏ హోటల్లో ఉండట్లేదు కదా. రోడ్ సైడ్ ఫుడ్ ఓకే, కానీ టేస్ట్ బాగుండాలి. అండ్ భోజనాల్లో ఉండిన ఫుడ్ అంటే చాలా ఇష్టం. లిప్స్కి ఆయిల్ ఉన్నట్టుంది, అంత ఆయిల్ వేసా.